చేసిండు. ఒక్కసారి జై తెలంగాణ ఎట్లా మాట్లాడాలి? పిడికిలు బిగించి జై తెలంగాణ, జై తెలంగాణ. మిత్రులారా, దేవరకొండ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ తెలంగాణ అభివందనాలు. ఇది 18వ రోజు ఈ పౌర యాత్ర మొదలైంది. పొద్దున 10 గంటలకు బయలుదేరిన యాత్ర రాత్రి 12-1 గంట అయినా కానీ వేలాది మందిగా జనం తరలిస్తా ఉన్నారు. కిసాన్లకు మద్దతు ప్రకటిస్తా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ తెలుగుదేశం గుండెల్లో నిద్రపోతుంది ఈ పౌర. మిత్రులారా, ఎంతో బాధాకరం. మహబూబ్ నగర్ లో మొదలైన ఈ యాత్ర పాలమూరు లేబర్ అక్కడి నుంచి మొదలైంది. ఈ రోజు నల్గొండకు వచ్చింది. నిన్న వచ్చింది నల్గొండ జిల్లాకు. ఇక్కడ నల్గొండలో ఫ్లోరోసిస్. ఇన్ని రకాలుగా వెనకబడి ఉన్నాము. ఈ పౌరయాత్ర ద్వారా ఈ జిల్లాలని తిరుగుతూ ఉంటే ఎంతో బాధ అవుతా ఉంది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇన్ని రోజులుగా ఏం చేసిండ్రు? మనకు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిండ్రు. 50 ఏళ్ళ మా తెలంగాణ ఆంధ్రలో కలపొద్దు అని మొత్తుకుంటా ఉంటే బలవంతంగా మమ్మల్ని తీసుకుపోయి అందులో కలిపి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిండ్రు. 69లో మేము మా విద్యా ఉద్యోగం మాకు వస్తలేదని మనం గొడవ చేసి 369 ప్రాణాలని పుట్టన పెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 71లో మనం 14లో 11 మంది ఎంపీలను గెలిపించుకుంటే ఆ 11 మంది ఎంపీలను కొనేసి కాంగ్రెస్ లో తీసుకుపోయి చెన్నారెడ్డి మరొకసారి మోసం చేసిండు. నిన్నగాక మొన్న 2004లో 2009లో మనకు అన్యాయం మీద అన్యాయం జరుగుతూ వస్తా ఉంది. చివరికి డిసెంబర్ 9 రోజు ఇచ్చిన మన నోటికాడ కూడు డిసెంబర్ 23వ తారీఖు మళ్ళా లాగేసుకుంది ప్రభుత్వం. ప్రజాస్వామ్యం అనేది తెలంగాణలో ఉన్నదా అని అంటే కనుక ఈరోజు ప్రజాస్వామ్యం లేదు. నిన్న మొన్న పేపర్లలో చూసినాం, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు కూలగొట్టిండ్రు. ఆయన విగ్రహాలు కూలగొట్టడం కాదు, ఈరోజు 63 ఏళ్ల ప్రజాస్వామ్య చరిత్రలో తెలంగాణలో ఎన్ని రకాలుగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేయొచ్చో అన్ని రకాలుగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు అడుగుతా ఉంది భారతీయ జనతా పార్టీ. సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ లో గర్జించి మా 166 మంది ఎంపీలు ఉన్నారు, మేము మద్దతు ఇస్తామని తెలియజేయడం జరిగింది. ఈ రోజు కిషన్ రెడ్డి అన్న 18 రోజులుగా ఎడతెరపి లేకుండా ఈ యాత్ర కొనసాగిస్తా ఉంటే తెలంగాణ ప్రజలు నినాదం పలుకుతా ఉన్నారు. ఏ పార్టీ కూడా, ఏ జాతీయ పార్టీ, ఏ పొలిటికల్ పార్టీ మన రాష్ట్రంలో కాదు జాతీయ పార్టీ ఎవరు కూడా ఇటువంటి పౌరయాత్ర చేయలేదు. సుదీర్ఘమైన 22 రోజుల పౌరయాత్ర. ఈ రోజు కిషన్ అన్న చెప్తా ఉన్నాడు, గుజరాత్ లో నరేంద్ర మోడీ ఏ విధంగా గుజరాత్ ను డెవలప్ చేసిండో ఆ విధంగా మేము డెవలప్ చేస్తాం ఇక్కడ తెలంగాణలో. మనందరం కూడా ఈ రోజు గుజరాత్ నరేంద్ర మోడీకి ఏ విధంగా గుజరాత్ ప్రజలు సంఘీభావం తెలుపుతా ఉన్నారో ఈ యువ కిషోరానికి, కిషన్కు అందరం మద్దతు తెలుపుతాము. ఆయన నాయకత్వంలో తెలంగాణ సాధించుకుందాము. 160 మంది ఎంపీలు వచ్చే నెల పార్లమెంట్ లో మీరు బిల్లు పెట్ట మద్దతు ఇస్తారు. లేకపోతే 2014లో ఈ దేవరకొండ ప్రజలకు తెలుసు, ఈ నల్గొండ ప్రజలకు తెలుసు, ఈ తెలంగాణ ప్రజలకు తెలుసు ఏం చేయాలో. ఈ రోజు మీరందరూ ఎదురు చూస్తా ఉన్నారు కిషన్ మాట్లాడే ప్రసంగం వరకు. అందుకని ఎక్కువ సమయం తీసుకోను. మరొకసారి నాతోటి మీరందరూ కూడా నినాదం ఇవ్వండి, కిషన్ రెడ్డి తు ఆగే బడో, हम आपके साथ हैं. కిషన్ రెడ్డి आप